నమస్తే, వెల్కమ్ టు కేకే న్యూస్. నేను శ్రీదేవి. ఈ ఎన్నికల్లో చాలా మంది కొత్త వారు ఎమ్మెల్యేలుగా ఎన్నికయ్యారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తో పాటు దాదాపు ఒక 50 మంది వరకు కొత్తగా ఎన్నికైన వారే. మంత్రివర్గంలో సైతం 10 మంది వరకు తొలిసారి ఎన్నికైన వారే ఉన్నారు. యువతకు ప్రాధాన్యం ఇవ్వాలని భావించి చంద్రబాబు వారికి అవకాశం ఇచ్చారు. ఇక అదే సమయంలో సిన్సియారిటీకి సైతం పెద్దపీట వేశారు. అందులో భాగంగానే ఎస్టీ మహిళా ఎమ్మెల్యే గుమ్మడి సంధ్యారాణికి అవకాశం ఇచ్చారు. గుమ్మడి విజయనగరం జిల్లా సాలూరు నుంచి గెలిచిన ఆమెకు కేబినెట్ లోకి తీసుకున్నారు. స్త్రీ శిశు సంక్షేమ శాఖతో పాటు గిరిజన సంక్షేమ శాఖ బాధ్యతలను అప్పగించారు. ఇక ఆమె శాసనసభకు ఎన్నిక కావడం ఇదే తొలిసారి. అయినా సరే ఆమె పార్టీకి అందించిన సేవలకు గుర్తింపుగా ఈ అవకాశం ఇచ్చారు చంద్రబాబు. తాజాగా మంత్రి గుమ్మడి సంధ్యారాణి మరోసారి వార్తల్లో నిలిచారు. ఆమెకు ఇప్పటి వరకు సొంత వాహనం లేదని తెలుస్తోంది. సొంత వాహనం కోసం ప్రభుత్వం నుంచి 20 లక్షల రుణం తీసుకోవడం విశేషం. ఇక సాధారణంగా ప్రజాప్రతినిధులకు ప్రభుత్వం అవసరాలకు రుణాలు మంజూరు చేస్తుంది. అందులో భాగంగా కొత్త కారును కొనుగోలు చేసేందుకు సంధ్యారాణికి 10 లక్షల రూపాయల రుణం మంజూరైంది. 30 నెలల్లో ఆమె జీతంలో ఈఎంఐ రూపంలో కొంత కోత పడుతుంది. సాలూరు నియోజకవర్గంలో వైసీపీ అభ్యర్థి పీడిక రాజన్న దొరపై విజయం సాధించారు గుమ్మడి సంధ్యారాణి. 1999లో కాంగ్రెస్ పార్టీలో చేరారు సంధ్యారాణి. సాలూరు నియోజకవర్గం నుంచి ఈ ఎన్నికల్లో పోటీ చేశారు. టీడీపీ అభ్యర్థి చేతిలో ఓడిపోయారు. 2006 వరకు కాంగ్రెస్ పార్టీలో కొనసాగారు. ఎస్సీ ఎస్టీ కమిషనర్ సభ్యురాలుగా కూడా పనిచేశారు. అనంతరం టీడీపీలో చేరారు. 2009లో ఆ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. 2014లో అరకు ఎంపీగా పోటీ చేసి ఓటమి చవి చూశారు. దీంతో చంద్రబాబు ఆమెకు ఎమ్మెల్సీ పదవి ఇచ్చారు. ఈ ఎన్నికల్లో రాజన్న దొరపై విజయం సాధించగా సంధ్యారాణి ఎస్టీ మహిళ కావడం, పార్టీలో సీనియర్ నేత కావడంతో ఆమెను కేబినెట్ లోకి తీసుకున్నారు. ఇటువంటి మరెన్నో వీడియోస్ కోసం కేకే న్యూస్ తెలుగు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.